గౌరవ సభ్యులు నూతనంగా డాక్టర్గా నూతనంగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మంచి సమస్యలు కలవకుంటైనా ఈ డాక్టర్ మంచి అయినా హై స్కూల్ జూనియర్ కాలేజ్ సమస్య చెప్పిన అధ్యక్ష తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించి సంబంధిత మంచి డాక్టర్ మంచి మనిషి ఆ కలవకుంట కూడా లాగదు ఈ కలవకుంట వేరే దాంతోపాటు భాష గురించి చెప్పిన అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్ చైర్లో కూర్చొని ఆ భాషలు మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ మాజీ ఆ భాష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ మంత్రి మాట్లాడే విధంగా దున్నపోతూ బర్రెలు పాలిచ్చే బర్రెలు అని ఏవో మాట్లాడాడు కొంతసేపు నేను టీవీ బంద్ చేసిన ఎందుకంటే నా నల్గొండ టౌన్లో నా కాన్స్టిట్యూన్సీలో ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడతాడని తెలంగాణ సమాజం ఎవరు అనుకోరు హర్షించరు అందుకనే కల్వకుంట్ల డాక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ముందుగా ఆయన ఒక మెయిల్ ద్వారాను ట్విట్టర్ ద్వారా ఆయన పంపి ఇక్కడ అందరు సభ్యులు బాగానే మాట్లాడుతున్నారు కొద్దిగా అన్ని నోట్ చేసుకునే మంచి సలహా ఇచ్చిండబ్బా మంచి డాక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినా సరే మంచి సలహా ఇచ్చాను పోయిపోయి నా కాన్ఫరెన్స్లో దున్నపోతు పాలిస్తుందా ఏమో మాట్లాడిండు నాకు ప్రాబ్లం అనిపించింది నా ఏరియాలో నా టౌన్లో మా నల్గొండ అంటే మర్యాదకు మారిపోయారు తెలంగాణ అంటేనే మర్యాదకు మారిపోయారు అలాంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాడిన భాష చాలా సభ్య సమాజం ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు ఏంది ఇలా మాట్లాడు అలాంటి వారికి కూడా సలహా ఇవ్వమని చెప్పి సభ ద్వారా వారు కోరుతూ మేము కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం అలాంటి భాష మాట్లాడొద్దని ఎవరు కూడా మాట్లాడొద్దు గౌరవ సభ్యులు కోరం కనకయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష మాది ఎల్లందు నియోజకవర్గం అధ్యక్ష ఆ ప్రాంతం అంతా గిరిజనులు నివసించే ప్రాంతం అధ్యక్ష ఎంత పోడు భూములు ఇబ్బందితో చాలా ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది గురి చేస్తున్నారు అధ్యక్ష ఆ ప్రాంతంలో కరెంటు లేక బోరు లేక వ్యవసాయం చేసుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నట్టు తరుణంలో ప్రభుత్వము వెంటనే మరి ఆ రైతులు కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజయం చేస్తూ అదే కాకుండా పశు సంపద లేనటువంటి ప్రాంతంలో వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా సేద్యం చేసుకుంటే వాటిని కూడా సీజ్ చేసే పరిస్థితి ఫారెస్ట్ అధికారులు అని చెప్పి విజ్ఞప్తి తప్పకుండా మరి చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు అధ్యక్ష నోట్ చేసుకున్నా సార్ వాళ్ళకు పోడు భూములకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం మా సీఎం గారు మా డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా చర్యలు తీసుకున్నారు చిన్న ఎక్కడ ఉన్నా అలాంటి గతంలో జరిగిన పొరపాటు జరగదు 2004 నుంచి 2014 వరకు ప్రశాంతంగా ఏ విధంగా వ్యవసాయం చేసుకున్నారో ఆ విధంగానే చేసుకుంటారు గౌరవ సభ్యులు ఎడమ బుజ్జు ధన్యవాదాలు సార్ మరి బీదవాళ్ళకి మరి వెనుకబడిన నియోజకవర్గం మేము 2-3 సార్లు అడిగిన కొంత అవకాశం ఇవ్వాలి సార్ ఎందుకంటే మా ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడింది ఒకటే నిమిషంలో ఒక 3-4 సమస్యలు చెప్తా ముఖ్యంగా ఖానాపూర్ దీర్ఘకాలికంగా అక్కడ చాలా రోజుల నుంచి రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటారు గత ముఖ్యమంత్రి కూడా తప్పకుండా రెవెన్యూ డివిజన్ చేస్తామని మాటిచ్చారు కానీ చేయలేకపోయారు సార్ కాబట్టి రెవెన్యూ డివిజన్ ఖానాపూర్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా రంగాయపేటని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి సార్ అదేవిధంగా విద్యాపరంగా మరి ఖానాపూర్ కేంద్రంలో డిగ్రీ కళాశాలని ఏర్పాటు చేయాలని దీర్ఘకాలిక సమస్య ఉంది ఆ ప్రాంతంలో దస్తూర్బాద్ కావచ్చు కడెం కావచ్చు పెంబి కావచ్చు ఆ మండలాలకు సంబంధించిన విద్యార్థులు చాలా దూర ప్రాంతానికి పోయి చదవాల్సిన పరిస్థితి ఉంది సార్ కాబట్టి కంపల్సరీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్లకు సంబంధించి సార్ మరి గుడిహత్నూరు నుంచి మొదలుకుంటే మంచిర్యాల వరకు మరి పోర్వే రోడ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కడెం బ్రిడ్జ్ సార్ మరి గతంలో కట్టారు మరి అసంపూర్తిగా కడెం బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అలాగే ఉంది కడెం బ్రిడ్జ్ని పూర్తి చేయాలి అదేవిధంగా పోయినసారి పసుపుల బ్రిడ్జ్ కట్టారు సార్ మరి చిన్న వర్షాలకి బ్రిడ్జ్ కొట్టుకుపోవడం అనేది జరిగింది ఇమీడియట్లీ పసుపుల బ్రిడ్జ్ను మరి యథవిధిగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్ల విషయంలో వచ్చేస్తే
అల్లంపల్లి రోడ్, వాయిపేట రోడ్, అదేవిధంగా అంకిన్ రాయదేర్ రోడ్ సార్. ఈ రోడ్లు అతి ముఖ్యమైనవి సార్. మరి చాలా గ్రామాలకి లింక్ రోడ్గా ఏర్పడిన ఈ ముఖ్యమైన రోడ్లని రోడ్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నా సార్. అదేవిధంగా మా ప్రాంతంలో సార్ ఇంకోటి అతి ముఖ్యమైన సమస్య బిఎడ్ కళాశాల సార్. మరి డిఎడ్ కళాశాల మరి ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు, మరి దాన్ని రద్దు చేశారు. నేను నిన్న కూడా గుర్తు చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేస్తారని. మరి మా ఇంకొక అంశం సార్, ముఖ్యమైన అంశం మరి 370 గురించి మీరు నిన్న కూడా చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి పునరాలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే 317 అంటే సంగారెడ్డి హైదరాబాద్కు ఒక కోరియర్గా తీసుకొని మరి వీళ్ళకి ప్రత్యేకమైన ఇది చేసుకుంటూ మిగతా రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 370 తోటి చాలామంది పోలీసులే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, చాలా రకాలుగా బాధపడుతున్నారు. కాబట్టి 370 ఇమీడియట్లీ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా 46 సార్, పొద్దున్న లేస్తే పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యా అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు, మేము చచ్చిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం. మరి ఆ జీవో దేనికోసం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు సార్. 46 జీవోని తప్పకుండా ఇచ్చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ప్రాంతానికైతే ప్రత్యేకించి, ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గం అయితే అత్యంత వెనుకబడిన ప్రాంతం సార్. తప్పకుండా ఆనాడు కేటీఆర్ మిత్రుడు పదే పదే చెప్తూ పోయారు జాన్సన్ నాయక్, నేను తప్పకుండా సిరిసిల్ల మాపై ఈ ప్రాంతాన్ని చేస్తానని ఆ రోజు ప్రచారం చేయడం అనేది జరిగింది సార్. మేము కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా సిరిసిల్ల కంటే ధీటుగా మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది సార్. కాబట్టి సిరిసిల్ల కంటే ధీటుగా ఖానాపూర్ నియోజకవర్గం అంత డెవలప్మెంట్ కావాలి, ఆ రకంగా మా ప్రాంతానికి నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం సార్. సిరిసిల్ల అభివృద్ధి కాలే ఏం కాదు, తప్పకుండా గౌరవ సభ్యుడు చెప్పినట్టు వారు చెప్పిన సమావేశాలన్నీ కూడా సంబంధిత శాఖలు పంపించి అన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం సార్. అది రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అనేది పాలసీ మ్యాటర్గా సీఎం గారు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు ప్రేమ్ సాగర్ గారు. అధ్యక్ష, ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మా హాజీపూర్ మండలం నుంచి 12 గ్రామాలు, లక్ష్మీపేట గ్రామాల నుంచి లక్ష్మీపేట మండలం నుంచి 3 గ్రామాలు, 15 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వాళ్ళు రైతు కూలీలు అయిపోయారు. మాకు ఒక సుక్క నీళ్ళు రాలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరిగితే అప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. దాని ద్వారా కూడా 2 టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇక పైకి పోతే దండపల్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు మన కడెం ప్రాజెక్టు టేలెండ్ మాకు సుక్క నీళ్ళు రావు. ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిండ్రు, మొత్తం మా నియోజకవర్గం మిగిలిన 60,000 ఎకరాలు మిగిలినాయి. ఇంకో 2 లిఫ్ట్లు అడిగినాము, వాటికి కొంచెం తొందర చేస్తే అదొకటి, 2 లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం ద్వారా కూడా హైయెస్ట్ బాధితులమే. కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు. ఎల్లంపల్లి ద్వారా ముంపు ప్రాంతాల్లో మంచిర్యాల పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే. వర్షాకాలం అంతే మొగులు దిక్కు చూసి అవుతుంది, ఆకాశం దిక్కు చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉన్నది. 2022లో దాదాపు 60% పట్టణం మంచినీళ్ళు ఉన్నది. దాదాపు 2 రోజులు 3 రోజులు మంచినీళ్ళు ఉన్నది. ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు. అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునుగుడే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు పడితే మునిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఇరిగేషన్ శాఖ వారు శాంక్షన్ చేయాలని, అదేవిధంగా మా ఆర్ఎండ్బి మాత్రం ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాం. మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. గడిచిన 30 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మాకు మంచిర్యాలకు మున్సిపాలిటీకి 1995లో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది. 2001 సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది. కానీ ఇవాళ ఆ మంచిర్యాల మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ నుంచి 1-2 మున్సిపాలిటీకి తీసుకొచ్చింది. కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి. ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు. అన్నీ మా మంచిర్యాల నియోజకవర్గం అంతా ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు. శ్రీరాంపూర్ డివిజన్లో నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధితులే, ఓసీలు మొత్తం 2 ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ముంపు బాధితులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు. ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది. ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన 10 సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోకల్ అని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలకు న్యాయం చేయాలి. ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను, ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గిచ్చే దాంట్లో 24% మా శ్రీరాంపూర్ డివిజన్ మంచిర్యాల నియోజకవర్గం నుంచి